మీకు చెప్పినట్టు చేసుకో, నన్ను సంతకం. ఒక ప్రభుత్వ అధికారి మీతో యాటిట్యూడ్ చూపించి డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడితే మీరు సైలెంట్ గా ఉండాలా? అలా అనుకుని ఇగ్నోర్ చేస్తే అదే బిగ్గెస్ట్ మిస్టేక్. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 14 అంటే చట్టం ముందు అందరూ సమానమే మరియు మీకు గౌరవంగా జీవించే హక్కు కూడా ఉంది. సో ఒక ప్రభుత్వ అధికారికి ఇలా అబ్యూస్ చేసే రైట్ లేదు. ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు వెంటనే గొడవ పడకండి. అక్కడ డేట్, ప్లేస్, ఆఫీసర్ నేమ్, పాసిబుల్ అయితే ప్రాపర్ ఎవిడెన్స్, ఆడియో, వీడియో ప్రూఫ్ తీసుకోండి. గవర్నమెంట్ సిస్టమ్ లో ప్రతి ఆఫీసర్ కి హైయర్ అథారిటీ ఉంటాడు. రిటర్న్ కంప్లైంట్ రాయండి, పబ్లిక్ లో అబ్యూసివ్ గా బిహేవ్ చేశారు, ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోండి అని. ఒకవేళ అతను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయితే మనం సిపి గ్రామస్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్తుంది, అక్కడ నుంచి సంబంధిత డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ అవుతుంది. మీరు లోక్పాల్ లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. లోక్పాల్ అనేది హై లెవెల్ యాంటీ కరప్షన్ అథారిటీ. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరైనా పవర్ మిస్యూజ్ చేస్తే వాళ్ళపై ఎంక్వైరీ చేయడానికి క్రియేట్ చేసిన బాడీ. ఎవరైనా ప్రభుత్వ అధికారి మిమ్మల్ని బెదిరిస్తే, లైక్ నీ సంగతి చూస్తా అంటే, ఇది క్రిమినల్ మ్యాటర్ అవుతుంది. మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. అన్ని ట్రై చేసిన తర్వాత కూడా జస్టిస్ రాకపోతే అప్పుడు హైకోర్టు దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు రిట్ పిటిషన్ ఫైల్ చేస్తారు. సిస్టమ్ ఫెయిల్ అయినా కోర్టులో జస్టిస్ స్టార్ట్ అవుతుంది.